పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 5-6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను హెచ్చించాలి. దేవుడు మనలను ఘనపరచాలి. దేవుని బిడ్డలైన మనకు కొన్ని సమయాల్లో మరి తగ్గింపబడినటువంటి సమయములు ఉంటాయి, లేదా అవమానాలు పొందే సమయాలు ఉంటాయి, నిందలు పొందుకునే సమయాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతిదానికి సమయం అనేది ఉంది. ప్రతిదానికి సమయం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు తగిన సమయమును మన జీవితంలో తీసుకురావడానికి శక్తిమంతుడై ఉన్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని ఘనపరచుటకు ఆయన బలవంతుడైన దేవుడంట. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి కింద మనము తగ్గించుకొని దీన మనస్కుల ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో మనను హెచ్చించి తీరుతాడు. హల్లెలూయా. ఏ విధంగా మనం నింద పొందుకోవడానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడో, మనం అవమానం పొందుకోవడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడో, మరి శ్రమలో ఉండుటకు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడో, ఇబ్బందిలో శోధనలో ఉండుటకు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడో, మనల్ని ఘనపరచుటకు కూడా దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. మనల్ని హెచ్చించడానికి కూడా ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ విధంగా పగలు రాత్రి అనేవి సామాన్యంగా మన జీవితాల్లో కనిపిస్తాయో, నిశ్చయంగా మన జీవితాల్లో మంచి సమయము, కీడు సమయం అనేది కూడా దేవుడు అనుమతిస్తాడు. రాత్రి ఖచ్చితంగా దాటి పగలు రావాల్సిందే. అంతేకాని రాత్రే శాశ్వతం అనడానికి లేదు. నిశ్చయంగా మనలను లేవనెత్తే దినము మన జీవితంలో కలగాలంటే అప్పటి వరకు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన బలిష్టమైన చేతి కింద మనము కనిపెట్టాలి, మనము ఎదురు చూడాలి, మనము ప్రార్థించాలి, ప్రభువుకి మన పరిస్థితులను అప్పగించుకోవాలి, ప్రభువు వైపు మనం చూడాలి. హల్లెలూయా. నేను నిన్ను నమ్ముకున్నాను యేసయ్యా, మరి నీ యందు విశ్వాసం ఉంచాను యేసయ్యా, తగిన కాలంలో నువ్వు నన్ను లేవనెత్తుతావు, తగిన కాలంలో ఈ పరిస్థితులన్నీ నువ్వు మార్చబోతున్నావు అని ఆయననే మనం నమ్ముకున్నప్పుడు నిశ్చయముగా ఈ పరిస్థితులన్నిటినీ మీరు దాటుకొని దేవుని యొక్క ఉన్నతమైన చిత్తంలో మీరు దీవెనకరంగా ముందుకు వస్తారు. దీవెనకరంగా మీరు హెచ్చించబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ప్రేమించినటువంటి ఒక కుటుంబము మనం చూస్తాం. ఇక్కడ మరి వారు మార్తా, మరియా, లాజరు అనేవాళ్ళు. మరి దేవుని వాక్యం చెప్తుంది 11వ అధ్యాయం 5వ వచనంలో, యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ప్రేమించాడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథం. ఈ కుటుంబమును ప్రేమించాడు. యేసు ప్రభు ఒక కుటుంబాన్ని ప్రేమించాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కుటుంబము ఇది మట్టుకే. కాబట్టి దేవుడు ప్రేమించినప్పుడు ఆ కుటుంబంలో సమస్యలు రావా, ఆ కుటుంబంలో కష్టాలే రావా? ఖచ్చితంగా ఆ కుటుంబంలో మరింత శోధనలు వస్తాయి, మరింత కఠినమైన పరిస్థితులు కూడా వస్తాయి. అంటే కష్టాలే వస్తాయని కాదు, మంచి జరుగుతుంది, కీడు జరుగుతుంది. కానీ దేవుని ద్వారా ప్రేమించబడుతున్నటువంటి కుటుంబంలో సమస్తము దేవుడు మేలుగా మారుస్తాడు. ఎందుకని? దేవుని కార్యాలు జరగాలని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వైపు చూస్తారు, దేవుని వైపు చూస్తారు. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు వాళ్ళు ఎదురు చూస్తారు. హల్లెలూయా. మరి
యేసు ప్రభువుకి ఆ యొక్క విషయం తెలుస్తుంది. ఏమని? తను ఎంతో ప్రేమించినటువంటి లాజరు మరణించాడు. హల్లెలూయా! నువ్వు ప్రేమించినటువంటి లాజరు మరణించాడనే వార్త ఎప్పుడైతే మరి యేసు ప్రభువుకు తెలుస్తుందో, యేసు ప్రభు అంటాడు, మనం వెళ్దాం, లాజరు చనిపోయాడు కాబట్టి అతన్ని కలవడానికి మనం వెళ్దామని చెప్పి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా! కాబట్టి మన జీవితంలో మరణకరమైన పరిస్థితులు వచ్చినా కూడా యేసు వాటిని సరిచేయడానికి సమర్థుడు. నువ్వు ఎంత కఠినమైన పరిస్థితి గుండా నువ్వు నడుస్తున్నా కూడా ఆ పరిస్థితి నీకు కఠినం కానీ దేవునికి కఠినమైంది కాదు. దేవునికి కష్టమైంది కాదు. దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నాయి. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు కాబట్టి యేసుప్రభు ఏం చేశాడంట? ఆయన పనులన్నీ పక్కన పెట్టి తను ప్రేమించిన కుటుంబం యొద్దకు ఆయన వెళ్తున్నాడు. హల్లెలూయా! అదే విధంగా దేవుడి ఉదయకాలంలో నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! లాజరు కంటే అధికంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకని? లాజరుకు తన ప్రాణం ఆయన పెట్టలేదు, కానీ నిన్ను రక్షించుకోవడానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. హల్లెలూయా! కాబట్టి యేసయ్య తన ప్రాణంను వెలగా చెల్లించి నిన్ను రక్షించుకున్నటువంటి దేవుడు లాజరు కంటే అధికముగా నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! లాజరుకు శ్రమ కలిగినప్పుడు, లాజరుకు మరణం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంట? లాజరు యొద్దకు పరిగెడుతున్నాడు. ఆ చనిపోయినటువంటి లాజరుని కలవడానికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా! అదే విధంగా నువ్వున్నటువంటి పరిస్థితిలో, నువ్వున్నటువంటి శ్రమను చూసి దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఖచ్చితంగా ఆయనను మనం నమ్ముకొని ఉండగా ఆయన నిన్ను వెతుక్కొని నీ వద్దకు వస్తాడు. ఆయన నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. మీ పరిస్థితుల్లో ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. అది జరగడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. లాజరు కూడా మరి అనారోగ్యంతో రోగి అయి ఉన్నాడు అనే వార్త యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? వెంటనే అక్కడికి వెళ్ళి స్వస్థపరచలేదు. తగిన సమయం కొరకు, దేవుని యొక్క సమయం కొరకు యేసు ప్రభు ఎదురు చూశాడంట. ఆ సమయము ఏ విధంగా మారింది? లాజరుకు మరణాన్ని తీసుకొచ్చింది. అతన్ని సమాధి చేశారు. చనిపోయి 4 దినములు అవుతుంది. ఆ తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనము వెళ్ళి ఆ యొక్క లాజరును మనము లేపుదామంటాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా సమస్తము ముగిసిపోయినాయి. ఇక నా జీవితంలో మార్గమే లేదు. తిరిగి నేను పైకి లేవనెత్తబడలేను. ఈ కష్టాలు, ఈ సమస్యలు, వీటిల్లో నేను కూరుకుపోయాము. బయటికి వచ్చేందుకు మార్గం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? నేను ఎన్నో ప్రార్థనలు చేసినా, ఎంతో ఎదురు చూసినా జరగాల్సిందంతా జరిగిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? ఏం పర్వాలేదు. ఆ పరిస్థితి నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికి దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా! నువ్వు ఎవరిని ఆశ్రయించున్నావు? బలిష్టమైనటువంటి నీ దేవుని నువ్వు ఆశ్రయించున్నావు. నిన్ను నమ్ముకున్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఏ దినమున నీ యొక్క జీవితంలో తన కార్యాలు నెరవేర్చాలో ఆయనకు తెలుసు. జనులంతా అనుకున్నారు లాజరుకి బాగలేదని చెప్తే, ఆ మరణకరమైన పరిస్థితి వచ్చిందని చెప్పినప్పుడు దేవుడు పరిగెత్తుకొని వచ్చేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే లాజర్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి. కానీ దేవుడు తన సమయంలో కొరకు ఎదురు చూస్తాడు. హల్లెలూయా! ఆ సమయం నీ జీవితంలో కలిగేంత వరకు దేవుడు ఎదురు చూస్తాడు. హల్లెలూయా! కానీ ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అసాధారణమైనటువంటి అద్భుతం నీ జీవితంలో చేసి నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన బయటికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా! కాబట్టి యేసు ప్రభు అంటాడు, మరి నువ్వు నన్ను నమ్మితే నా మహిమను ఈ రోజే చూస్తావు అంటాడు. హల్లెలూయా! ఈ రోజే
నువ్వు నమ్మిన యెడల అద్భుతాన్ని నువ్వు పొందుకొని తీరుతావు అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము మన పరిస్థితులన్నిటిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. పరిస్థితులన్నిటిని బట్టి మనం కృంగిపోవడం కాదు, మన పరిస్థితులన్నిటిని బట్టి నలిగిపోవడం కాదు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని, దేవుని యందు విశ్వాసం ఉంచిన దాన్ని కనుక నిశ్చయముగా దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు. సమస్తము ముగిసిపోయినాయి అక్కడ లాజరు జీవితంలో. ప్రాణమే పోయింది, అతని సమాధిలో పెట్టేశారు. పెట్టి 4 దినాలు అవుతున్నాయి. యేసు ప్రభు అప్పుడు ఆ స్థలానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, వెళ్ళి మరి ఆ సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు 39వ వచనం చెప్తుంది, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్తా, ప్రభువా అతను చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికి వాసన కొట్టును అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి లోకం అనుకుంటుంది ఈ యేసు ప్రభు ప్రేమించినటువంటి లాజరు జీవితము ముగిసిపోయింది. బతికినంత కాలం లాజరు యేసయ్యను ఎంతో ప్రేమించాడు, అతని జీవితము అంతటితో అంతమైపోయింది. అందుకే చెప్తున్నారు, అయ్యా అతను చనిపోయి 4 దినాలు అయిపోయింది, ఇక వాసన కొడుతుంది. మనం కూడా దేవుని ప్రేమించి దేవుని అనుసరించినప్పుడు మనం పొందుకునే పరిస్థితులు, మనం ఎదుర్కొనే శోధనలు కొన్నిసార్లు అంతటితో మన జీవితం అంతమైపోయింది అన్నట్టు ఉంటాయి. ఇక తిరిగి వీరు లేవనెత్తబడలేరు, వీరికి మళ్ళా మంచి దినాలు రావు, మంచి దినాలు కలిగే అవకాశమే లేదు. తిరిగి వీళ్ళు దేవుని ప్రేమించామని అనుకున్నారే కానీ దేవుడు వీరిని ఎప్పుడో వదిలేశాడు, ఎప్పుడో దూరం అయిపోయాడు అని లోకం ఎన్నైనా మాట్లాడచ్చు. హల్లెలూయా. ఎవరు ఎన్ని మాట్లాడినా దేవుడు నీతో ఆ మాట అన్నాడా అనేది మనం ఆలోచించాలి. దేవుడు ఆ మాట చెప్పాడా? దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరమయ్యావా? దేవుని యొద్ద నువ్వు వెతికే ఆ అనుభవాన్ని, దేవునితో ఉండే ఈ సహవాసాన్ని నువ్వు దూరం చేసుకున్నావా? లేదు కదా. దేవుడి నుంచి నువ్వు దూరం కానంత వరకు దేవుడు తన కార్యాలు చేయడానికి ఎప్పుడు అది ఆలస్యం కాదు, ఎప్పుడు అది ఆలస్యకరమైన సమయం కాదు. తన శ్రేష్టమైన మహిమకరమైన కార్యం చేయడానికి దేవుడు ఎప్పుడైనా శక్తిమంతుడే. హల్లెలూయా. తగిన కాలంలో దేవుడు తన కార్యం చేస్తాడంట. తగిన కాలం అంటే ఏంటి? రైట్ టైం, కరెక్ట్ సమయంలో చేస్తాడు. హల్లెలూయా. తగిన కాలం అంటే ఆలస్యం అయిపోయిన తర్వాత దేవుడు చేస్తాడని కాదు. ద బెస్ట్ టైం, శ్రేష్టమైన సమయము ఏదో దేవునికి తెలుసు. నీ జీవితంలో ఎప్పుడు అద్భుతం చేస్తే నువ్వు ఘనపరచబడతావు అని దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవునికి నేను ప్రార్థన చేసి ఆలస్యం అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? నేను దేవుని మీద ఎందుకు విశ్వాసం ఉంచాలా? కాదు, దేవునికి తగిన సమయము తెలుసు అని మనం నమ్మాలి. కరెక్ట్ టైం ఏందనేది నాకు తెలియదు. మనం అనుకునే టైం కరెక్ట్ టైం అనుకుంటాం, మనం అనుకునేది కరెక్ట్ టైం కాదు. కాలము సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయంట. నీ జీవితంలో ఏది ద బెస్ట్ టైం అనేది దేవునికి తెలుసు. చూడండి, మన జీవితంలో జరిగిన కార్యాలన్నీ కూడా ఉదాహరణకు మన వివాహం కావచ్చు, లేదు మన ఉద్యోగం కావచ్చు, మన చదువులు కావచ్చు. నువ్వు అనుకున్న టైంలో ఏదైనా జరిగాయా? ఏది కూడా నువ్వు అనుకున్నప్పుడు జరగలేదు. నువ్వు అనుకున్న సమయంలో అన్ని ఫిక్స్ అయినాయి. ఎవరు ఫిక్స్ చేశారు? దేవుడు ఫిక్స్ చేశాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ జీవితంలో పొందుకున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు అనుకున్న టైంలో ఎప్పుడైనా జరిగినాయంటే అప్పుడు మనం అనుకోవచ్చు ఏమని? నేను ఫిక్స్ చేసిన టైమే రైట్ టైం అని. ఎప్పుడు కూడా మనం ఫిక్స్ చేసిన టైం కరెక్ట్ టైం కాదు. దేవుని సమయం అనేది నీ జీవితంలో దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు, అదే తగిన సమయం. లాజరు జీవితంలో తగిన సమయం ఎప్పుడు వచ్చిందంటే లాజరు చనిపోయిన 4 దినాల తర్వాత. హల్లెలూయా. లోకమంతా అనుకున్నారు యేసయ్య ప్రేమించాడు, ఆ ప్రేమంతా నటన, అది నిజం కాదు.
చూడు, ప్రేమించిన లాజరు చచ్చిపోయాడు, అన్నీ అయిపోయింది, ఇంకేంటి దేవుడు చేస్తాడు, ఇంకేంటి దేవుని ప్రేమించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయని చెప్పి. కానీ దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో ఏ విధంగా కార్యం చేస్తే నువ్వు తిరిగి మేలు పొందుకుంటావో, తిరిగి ఆశీర్వాదకరమైన అనుభవాలు నువ్వు నడవగలవు అనేది దేవునికి తెలుసు. కానీ అప్పటి వరకు నువ్వేం చేస్తుండాలి? దేవుని విడిచిపెట్టకూడదు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అంటే ఏంటి? తగ్గించుకోవడం. ప్రభువా, ఏం జరిగినానైనా నీకు స్తోత్రమయ్యా, నేను నిన్ను దూషించను, నేను నీకు విరోధమైన పని చేయను, నీవు కార్యం జరిగేంత వరకు నేను నీ సన్నిధిలో కనిపెడతానయ్యా అని మనం తగ్గించుకోవడం, ఎదురు చూడటం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలిచాడంట. హల్లెలూయా. మరి 43వ వచనం చెప్తుంది, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు చేతి రుమాలు కట్టి ఉండేనంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వానితో చెప్పారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆ చనిపోయిన లాజరు చూసి చెప్తున్నాడు, నేను ప్రేమించిన లాజరు బయటికి రా, నేను ప్రేమిస్తున్న లాజరుకు నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఆ స్థలంలో నీ పేరు నువ్వు పెట్టుకోవాలి. ఉదయకాలం నిన్ను పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. నీ కట్లు బంధకాలు సమస్తాన్ని నేను తెంపి నేను బయటికి రమ్మని ఈ దినం చెప్తున్నాను అంటున్నాను. ఈ దినం నేను పిలుస్తున్నాను. ఏ బంధకాలు నిన్ను బంధించున్నాయి, ఏ శత్రు క్రియలు నిన్ను బంధించున్నాయి, ఏ అప్పుల సమస్యలు నిన్ను బంధించున్నాయి, ఏ విధమైనటువంటి దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్నావు, ఏ మనుషులు నిన్ను బాధిస్తున్నారు, ఏ పరిస్థితులు నీకు నిందను అవమానాన్ని కలిగిస్తున్నాయి, ప్రతి కట్టు యేసయ్య తెంపుతాడు. ప్రతి వ్యాధి నుంచి యేసయ్య నీకు విడుదలిస్తాడు. ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదలిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడంట. పేరు పెట్టి బయటికి రా, ఆ పరిస్థితి నుంచి నువ్వు ఇప్పుడు ఈ రోజే నా యందు విశ్వాసం ఉంచి బయటికి రాని పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు మరణకరమైన పరిస్థితులు నువ్వు ఉన్నా కూడా ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు చనిపోయిన లాజరు లేచి 4 దినాల కిందట చనిపోయినాడు. ఆ లాజరు లేచి బయటకు వచ్చాడంట. హల్లెలూయా. వెంటనే దేవుడు అంటున్నాడు, అయిపోయింది, కట్లు తీసి అతన్ని పంపించండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఎటువంటి కట్లు, ఏ బంధకాలు నిన్ను ఇప్పటి వరకు వెనక్కి లాగుతున్నాయో, నీ కుటుంబాన్ని వెనక్కి లాగుతున్నాయో, దేవునికి దూరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాయో, ఆ కట్లు బంధకాలన్నీ కూడా ఇప్పుడు దేవుడు తెంపుతున్నాడు. యేసు నజరుడైన యేసు నీ యందు ఉంచిన ప్రేమను బట్టి, ఆయనకు నీపై మీ కుటుంబం మీద ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన సమస్త శత్రు క్రియల నుంచి మనకు విడుదలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేడే ఆ విడుదల పొందుకునే సమయం. హల్లెలూయా. మనము వెయిటింగ్ చేసినటువంటి సమయము చాలు. దేవుడు అంటున్నాడు, తగిన సమయంలో నీకు నేను ఆ విడుదల ఇస్తానని చెప్పి నమ్ముదాం. ఈ రోజు ఈ వర్తమానం వింటుండగానే ఆ తగిన సమయం నా జీవితంలో దేవుడు తీసుకొచ్చాడు. ఆ యొక్క తగిన సమయంలో దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా ఈ దినము నా పరిస్థితుల్లో ఒక విడుదల నేను చూస్తాను. లాజరు బయటికి రాని పిలిచిన దేవుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నా కుటుంబాన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. బయటికి రండి మీ సమస్యల నుంచి అని చెప్పి, మీ వ్యాధి బాధల నుంచి బయటికి రండి, అపవాది కట్ల నుంచి బయటికి రండి, పాపపు జీవితం నుంచి బయటికి రండి అని చెప్పి యేసు ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ప్రతి విధమైనటువంటి కట్లు తెంపబడతాయి. ఇప్పటి వరకు అపవాది ఏ బంధకాలతో నిన్ను బంధించి ఉన్నాడో ఆ బంధకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తెగిపోతాయి యేసు నామములో. ఆయన అద్భుతమైనటువంటి తన విడుదల మనకు అనుగ్రహించి ఆయన మనలను హెచ్చించును గాక. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన
ఆశీర్వదించును గాక. తిరిగి దీవెనకరమైనటువంటి బిడ్డలుగా ఆయన ఈ లోకంలో మిమ్మల్ని ఒక సాక్షిగా నిలబెట్టుకొనును గాక యేసు నామములో. ఇంతకాలం వరకు మరి ఏ పరిస్థితులు, ఏ బంధకాలు మిమ్మల్ని ఇబ్బంది పరుచున్నాయో వాటన్నిటి నుంచి దేవుడే ఈ దినమున ఒక గొప్ప విడుదల మీకు అనుగ్రహించి తన సాక్షిగా మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మనం నమ్ముదామా? ఈ రోజు దేవుడు నా కట్లు తెంపాడు, ఈ రోజు నా బంధకాలు తెంపాడు, ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న సమస్యలు, శ్రమ నుంచి యేసు నాకు విడుదల ఇచ్చాడు. ఇప్పటి వరకు నేను ఎదురు చూస్తున్నాను తగిన సమయం కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు, మార్పు కొరకు. దేవుడు ఆ కార్యాన్ని ఈరోజు నా జీవితంలో నెరవేర్చినందుకు ప్రభువా నీకు స్తోత్రమని దేవుణ్ణి స్తుతిద్దామా? హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నైనా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరి నువ్వు ప్రేమించినటువంటి లాజరు మరి అనారోగ్యంతో ఉన్నట్లు అయ్యా ఈ బిడ్డలు నైనా నిన్ను ప్రేమించి ఉదయ కాలంలో నైనా నీ సన్నిధికి వచ్చి నైనా తండ్రి వారి యొక్క సమస్యల వైపు చూడక, వారి యొక్క ఇబ్బందుల వైపు చూడక, మేలు చేసే దేవుని వైపు చూసి నీ సన్నిధికి వచ్చి ఉన్నారయ్యా. తండ్రి నీకు వందనాలు. వీరు తండ్రి తగిన కాలంలో దేవుడు మాకు విడుదలిస్తాడని, మమ్మల్ని ఘనపరుస్తాడని నీ బలిష్టమైన చేతి కింద తమను తాము తగ్గించుకొని ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. తండ్రి ఒకవేళ లోకం అనుకోవచ్చు వాళ్ళకి ఆలస్యమైపోయింది, సమయములన్నీ దాటిపోయినాయి, ఇక మంచి దినాలు ఎక్కడ వస్తాయి, ఏ విధంగా వీరి జీవితాల్లో మార్పులు వస్తాయి అని ఆ దినమున లాజరు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత అయ్యా లోకమంతా అనుకుంది ప్రేమించిన లాజరు చనిపోయాడు, ఏ మేలు వీరికి కలగదని చెప్పి. అవునైనా లోకము ఏమైనా ఏమి అనుకున్నా కూడా అయ్యా మీరు మా పట్ల అనుకుంటున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు శ్రేష్టమైనవి, అవి అత్యున్నతమైనవి తండ్రి. హల్లెలూయా. లాజరుని తండ్రి మీరు ఏ విధంగా బయటికి రమ్మని పిలిచారో ఈ దినము ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి నీ బిడ్డలను తండ్రి ప్రతి సమస్య నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి వ్యాధి బాధల నుంచి బయటికి రమ్మని మీరు పిలుస్తున్నందుకు స్తోత్రం యేసునామములో. ఇప్పుడే తండ్రి ఇప్పటి వరకు వీరిని కట్టి బంధించిన ప్రతి బంధకాలు తెంపబడును గాక, ప్రతి అపవాది కట్లు తెంపబడును గాక, నీ బిడ్డలు విడుదల అనుభవించుదురు గాక యేసునామములో, మేలు పొందుదురు గాక యేసునామములో, మార్పు కలుగునుగాక యేసునామములో. అయిపోయింది, అంతమైపోయింది, ఇక ఏమి జరగదని అనుకున్నటువంటి పరిస్థితి నుంచి నీ బిడ్డలు సమస్తమునైనా మేలుకరంగా నైనా మార్చే దినముల్లోనికి నీ బిడ్డలు నడుచుదురుగాక యేసునామములో. అట్టి ఉన్నతమైనటువంటి మేలులతో నైనా నీ బిడ్డలను అభిషేకించి తండ్రి ఈ కుటుంబంలో మీరు లేవనెత్తి ఈ వర్తమానం వింటుండగానే ప్రతి కట్టు బంధకాలు తెంపబడినైనా నీకు సాక్షులుగా నైనా మేలు పొందిన వారిగా, దీవించబడిన వారిగా, స్వస్థత పొందిన వారిగా తండ్రి వారి పరిస్థితుల నుంచి బయటికి వచ్చుదురుగాక యేసునామములో. అటు ఉన్నతమైన కార్యం ఈ ఉదయ కాలంలోనైనా నీ బిడ్డల పక్షం నెరవేర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో ప్రార్థించి నీ బిడ్డలకు విడుదల అనుగ్రహిస్తున్నాం తండ్రి. ఆమేన్.